షాంపూ వాడకముందు జనాలు ఏం చేసేవారు? షాంపూ చేయడానికి ముందు, ప్రజలు జుట్టును శుభ్రపరచడానికి, కండిషనింగ్ మరియు మెరుపు కోసం సహజ సాపోనిన్లు మరియు పదార్థాలపై ఆధారపడటానికి, తరచుగా నీరు లేదా నూనెలతో కలిపి మూలికా కషాయాలు, మొక్కల సారాలు, సబ్బుబెర్రీలు, షీకాకై, మందార, బంకమట్టి మరియు జంతువుల నుండి పొందిన ఉత్పత్తులు, మేక పాలు, గుడ్లు, కొవ్వులు వంటి సహజ పదార్థాలను ఉపయోగించారు. కొన్ని సంస్కృతులు వెనిగర్ లేదా కేవలం నీరు వంటి మిశ్రమాలను కూడా ఉపయోగించాయి. సహజ క్లెన్సర్లు, సోప్బెర్రీస్, రీథా, షికాకై, అకాసియా, మూలికా కషాయాలు, బంకమట్టి, మట్టి, బియ్యం నీరు మరియు వెనిగర్. సోప్బెర్రీస్, రీథా, పురాతన భారతదేశంలో ఉపయోగించిన సాపోనిన్లతో నురుగును సృష్టించడానికి ఉడకబెట్టారు. షికాకై అకాసియా, దాని శుభ్రపరిచే లక్షణాల కోసం భారతదేశంలో దీనిని ఉపయోగిస్తారు. మూలికా కషాయాలు, రోజ్మేరీ, చమోమిలే, రేగుట లేదా కలబంద నుండి శుభ్రం చేయు. బంకమట్టి, మట్టి, శుభ్రపరచడానికి నీటితో కలిపి పేస్ట్లా తయారు చేశారు. బియ్యం నీరు, తేలికపాటి సాపోనిన్ల కోసం చైనీయులు దీనిని ఉపయోగిస్తారు. వెనిగర్, పురాతన ఈజిప్టులో తలపై చర్మాన్ని రుద్దడానికి ఉపయోగించారు. కండిషనర్లు మరియు చికిత్సలు, నూనెలు, గుడ్లు. నూనెలు, కొబ్బరి, బాదం, నువ్వులు లేదా ఆలివ్ నూనెలు చర్మాన్ని తేమ చేయడానికి మరియు మెరుపును జోడించడానికి. గుడ్లు, ప్రోటీన్ మరియు కండిషనింగ్ కోసం గుడ్డు సొనలు. మేక పాల టీ, కొన్ని సంస్కృతులలో ప్రసిద్ధ ఎంపిక. ఇతర పద్ధతులు మరియు తొలి సబ్బులు, నీటిని శుభ్రం చేయడం, లై సబ్బులు మరియు పౌడర్డ్ విగ్గులు. నీటిని శుభ్రం చేయడం, నది లేదా ప్రవాహ నీటితో సులభంగా శుభ్రం చేయడం. లై సబ్బులు, రోమన్లు తొలి సబ్బు బార్లను తయారు చేయడానికి బూడిద, లై తో కలిపిన కొవ్వులను ఉపయోగించారు. పౌడర్డ్ విగ్గులు, తరువాతి యుగాలలో, నూనెను పీల్చుకోవడానికి మరియు జుట్టు తాజాగా కనిపించేలా చేయడానికి పౌడర్ను ఉపయోగించారు. దీని ఫలితంగా తరచుగా కడుక్కోవడం తగ్గింది. ఈ వీడియోని ఇష్టపడితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం దత్తసాయి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ కు సభ్యత్వం తీసుకోండి. ధన్యవాదాలు.